హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేటప్పుడు మీకైతే ఒక మంచి డీప్ ఇన్ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను. అంతకంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన టెలిగ్రామ్ ఛానల్ చూస్తుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మన చాలా రకాల ప్రాజెక్ట్స్ వీడియోస్ చేస్తూ ఉంటాం. వాటికి సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నాయి. ఇంకా మనం వచ్చినప్పటికీ టెనో ప్రోటోకాల్ అనే ప్రాజెక్ట్ గురించి చెప్పుకోబోతున్నాం. ఇది వచ్చేటప్పటికి చాలా రోజులైతే లిస్ట్ వచ్చింది కూడా, దాదాపు 3 months పైన అవుతుంది. నేనైతే ఇప్పుడైతే వీడియో చేయడం కారణం వచ్చినప్పటికి దీనికి ఒక మంచి ఫండింగ్ రైజ్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఒక్కొక్కరికి వచ్చినప్పుడు అట్లీస్ట్ $200 నుంచి $500 అయితే మంచిగా అయితే ప్రాజెక్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. టెనో కమ్యూనిటీ నోడ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి యాడ్ చేసుకొని క్రోమ్కి అయితే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు మొబైల్లో చేసే వాళ్ళు అయితే మాత్రం మీరు కివీ బ్రౌజర్ అయితే ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోండి. కివీ బ్రౌజర్లో ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. నాకైతే కమ్యూనిటీ నోడ్ అనేది యాక్టివేట్ అయితే మనకైతే నోడ్ అయితే కనెక్ట్ అయితే అయిపోయింది. ఇక్కడైతే మీరైతే ఏం చేయాలంటే ఓపెన్ నోడ్ మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు వచ్చినప్పటికి మీరు ఏం చేయాలంటే మీ యొక్క మొబైల్లో చేసే వాళ్ళైతే కివీ బ్రౌజర్లో 3 dots మీద నొక్కి మీకైతే అక్కడి నుంచి అయితే మీరైతే ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే డైరెక్ట్గా లాగిన్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ లాగిన్ పేజ్లో వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క పాస్వర్డ్ అలాగే ఈమెయిల్ నుంచి లాగిన్ చేసుకుని అకౌంట్ ఉంటే అకౌంట్ లేకపోతే మాత్రం మీరు ఏం చేస్తారంటే సైన్అప్ అనే బటన్ మనకి కింద కనపడుతుంది. సైన్అప్ మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, సైన్అప్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ దగ్గర అయితే ఒక ఈమెయిల్ ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈమెయిల్ అయితే ఏదో ఒకటి ఇచ్చేసి మీ మొబైల్లో ఉండేటువంటి పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, క్యాపిటల్ లెటర్, స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్, అలాగే ఒక 3 లెటర్ నెంబర్స్ అనేవి, అలా ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇచ్చేసిన తర్వాత మీరైతే కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ అలానే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరైతే రెఫరల్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. రెఫరల్ కోడ్ ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు వచ్చిన రెఫరల్ కోడ్ ఇవ్వడం ద్వారా అయితే మనకి 1000 to 2500 పాయింట్స్ అనేవి మనకైతే ఎక్స్ట్రా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే నేనైతే రెఫరల్ కోడ్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇచ్చేస్తున్నాను. క్రియేటివ్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, క్రియేట్ అకౌంట్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చేటప్పుడు మనకైతే మెయిల్ అనేది సెండ్ చేయడం అయితే మన అకౌంట్కి అయితే సెండ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకున్నట్టయితే నాకు లోడింగ్ అయితే అవుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, నాకైతే చెక్ యువర్ మెయిల్ అయితే వచ్చింది. మీరేం చేయాలంటే మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి మెయిల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకున్న తర్వాత మెయిల్ అనేది టెనో కమ్యూనిటీ అని చెప్పి ఒక మెయిల్ అయితే వచ్చేటప్పుడు దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ సైన్ అప్ బటన్ అనేది క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, కన్ఫర్మ్ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసుకోగానే ఫ్రెండ్స్ మీ యొక్క అకౌంట్ అనేది వెరిఫై అయితే కావడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, వెరిఫైడ్ వచ్చిన తర్వాత లాగిన్ అయితే క్లిక్ చేసుకోవాలి. లాగిన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇందాక ఇచ్చిన మెయిల్ అలాగే పాస్వర్డ్ 2 సేమ్ అయితే ఇచ్చేసిన తర్వాత మీరైతే సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసేసి మీ అకౌంట్ని అయితే సైన్ ఇన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను మెయిల్ నా పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకున్నాను. సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్లో వచ్చేటప్పటికి మిమ్మల్ని అయితే పాయింట్స్ అనేది చెప్పాను. ఫ్రెండ్స్, మీరు రెఫరల్ కోడ్ ఇవ్వడం వల్ల 1000 పాయింట్స్ 2500 పాయింట్స్ అనేది ర్యాండమ్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే చూసుకున్నట్టయితే నాకైతే 1000 పాయింట్స్ అనేవి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇవి వచ్చిన పాయింట్స్ అనేవి అయితే ఈజీగా అయితే నోడ్ అయితే రన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరైతే ఏం చేయాలంటే రెఫరెన్స్లోకి వెళ్ళండి. రెఫరెన్స్ అలాగే రివార్డ్స్ డాష్ బోర్డ్ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరేం చేయాలంటే మీ యొక్క డాష్ బోర్డ్లో మీరైతే నోట్స్ అయితే రన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీరైతే ఎవ్రీ 3 hours ఒకసారి 4 hours కానీ వచ్చేటప్పటికి బ్యాక్ వచ్చి చెక్ చేసుకుంటాను. ఇక్కడ నోడ్ అనేది కనెక్ట్ అయ్యిందో లేదో అనేది కూడా మీరైతే చెక్ చేసుకుంటూ ఉండండి. నోడ్ కనెక్ట్ అయ్యంటే ఇంకేం అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ అలాగే మీరైతే గుర్తుపెట్టుకోండి, మీరైతే వాలెట్ని అయితే లింక్ చేసుకోండి. సార్, వాలెట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, మీది మొబైల్లో అయితే ఫ్యాంటమ్ వాలెట్ ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసి పెట్టుకోండి. ఫ్యాంటమ్ వాలెట్ ఆర్ మెటామాస్క్ ఏదో ఒకటి అయితే యాడ్ చేసి పెట్టుకోండి. ఇక్కడైతే ఫ్యాంటమ్ వాలెట్ అయితే ఇస్తున్నాను. ఫ్యాంటమ్ వాలెట్ అలాగే వాలెట్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి అన్లాక్ మీద క్లిక్ చేసేసుకొని అలాగే మీ యొక్క పాస్వర్డ్ మీద ఇచ్చేసి ఆ తర్వాత కనెక్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకైతే ఫ్యాంటమ్ వాలెట్ అనేది మనకైతే సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ అయితే రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకైతే ఎటువంటి ఫీజు అయితే అవసరం లేదు, డైరెక్ట్గా ఫ్రీగానే ఉంటుంది. కాబట్టి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, వెరిఫై అయితే అయిపోతుంది. ఇక్కడ మీ పేజ్ అయితే రిఫ్రెష్ చేసుకున్నట్టయితే మీకైతే వాలెట్ అనేది లింక్ అయినట్టుగా అయితే మనకైతే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మీకైతే పేజ్ అయితే రిఫ్రెష్ చేసి చూపిస్తాను. గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు, నాకైతే లింక్ చేసుకున్నందుకు గాను ఎక్స్ట్రా పాయింట్స్ కూడా అయితే వచ్చినాయి. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, నాకైతే ఈమెయిల్ అయితే నా వాలెట్ అడ్రస్ అనేది లింక్ అయితే అయిపోవడం జరిగింది. ఇదే గైస్ ఓవరాల్ వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటే, నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. జస్ట్ మీరైతే ఈ నోడ్ని అయితే రన్ చేస్తూ ఉండడం వల్ల మీరైతే డైరీ అయితే పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు.